ఎగ్జిట్, అది కాకుండా మీ వైపు ఎగ్జిట్ పోల్కి టర్న్ అవ్వడానికి ఏమిటి ప్రభావితం చేసిన అంశాలు? రిషి గారు, ముందుగా మీకు ప్యానెల్ ఉన్న పెద్దలకి అండ్ ఐపీఎన్ ప్రేక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్. ఈరోజు ఒక శుభదినం. ఎందుకు అనంటే అందరం పాజిటివ్ న్యూస్ వినబోతున్నాం అనేటటువంటి నమ్మకం మాకు చాలా గట్టిగా ఉంది. ఆ కాన్ఫిడెన్స్ అయితే వారం రోజుల కంటే ముంగటి సంది ఆట మొత్తం మళ్ళింది అనేటటువంటి దానికి అసలు ఏమాత్రం అనుమానమే లేకుండా కెప్టెన్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మైదానంలోకి దిగడం. సో అంతకంటే ముంగట కూడా సరే కార్యకర్తలు ప్రచారం అనేటటువంటిది గ్రౌండింగ్ జరిగింది. గ్రౌండింగ్ ఏర్పాట్లు, బూత్ ఏజెంట్స్ ఎవరు ప్రచారాలు అనేటటువంటి సాగుతున్నప్పటికి కూడా మా కరపత్రాలు అవన్నీ పని కాలేదు అనేటటువంటి పని జరుగుతున్నప్పటికీ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేటటువంటి టర్న్అవుట్ జరగాలి. ఇవాళ మీరు నిజం ఒప్పుకోండి, పోటీలో దిగేటప్పటికైతే మీకు గెలుపు మీద నమ్మకం లేదుగా. డే వన్ 100% బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో చాలా ముందుండి దుష్ప్రచారాలలో ఊపు మీద ఉంటున్నటువంటి నేపథ్యంలో దీన్ని కొట్టాలంటే ఏం చేయాలనేటువంటి వ్యూహ రచనలో కాంగ్రెస్ పార్టీ ఉండే. సో వాళ్ళే మీకు హెల్ప్ చేశారు. అయితే సో ఇంకోటి వాళ్ళ వైఫల్యాల కంటే ఎక్కువ మా యొక్క శ్రమ, మా నాయకుడు యొక్క శ్రమ, రేవంత్ రెడ్డి గారి యొక్క కృషి, పార్టీ యొక్క సంఘటితమైనటువంటి కృషి, మా మంత్రులందరూ కూడా బరాబర్ గెలుస్తాం. ఎందుకు గెలవము రిషి గారు? ఇప్పుడు మా మంత్రుల యొక్క సంఘటితమైనటువంటి కృషి అందరూ కూడా క్షేత్రస్థాయిలో వారం రోజులలో ఆటను మొత్తం మలిపినరు. ఏంటిది అని అంటే అన్ని అంశాలలో కూడా ఇప్పుడు సంక్షేమాలను ఇంటింటికి ప్రచారం చేసేటటువంటి వ్యవహారంలోనైనా, లేకపోతే బూత్ ఏజెంట్ల వ్యవహారంలోనైనా, లేకపోతే ఏదైనా కార్యక్రమాలు తీసుకునేటటువంటిదైనా, అన్ని కులాలను కలిసేటటువంటివైనా, అన్ని అంశాలలో కూడా బీఆర్ఎస్ పార్టీ మాకంటే ముందు ప్రచారం పెట్టుకుంది, మాకంటే ముందు అభ్యర్థిని ప్రకటించుకోరు, మాకంటే సోషల్ మీడియాలలో కూడా వాళ్ళు ఇక జూబ్లీస్ని ఫోకస్ చేసుకొని పార్టీని మొత్తం కేంద్రీకృతం చేసి ఆడ మొత్తం అందరిని అపాయింట్ చేసిరు. ఏదో 6 లేయర్ సిస్టమ్ పెట్టుకున్నారు. ఒకరి కింద 6 మంది పనిచేసేటట్టు, ఆ కింద మళ్ళీ 6 పనిచేసేటట్టు వ్యవస్థని క్షేత్రస్థాయిలో దాకా పెట్టుకుని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. కానీ మేము వచ్చిన తర్వాత నాయకుడి సంగతి తెలుసు కదా. ఇప్పుడు కేసీఆర్ అనేటటువంటి అంతే కదా. ఇప్పుడు 10 సంవత్సరాల అధికారంలో ఉంటున్నటువంటి కేసీఆర్ గారిని దింపినటువంటి రాజనీతిజ్ఞుడు రేవంత్ రెడ్డి గారు. సో ఆయన జూబ్లీస్ ఎన్నికలు అనేటటువంటి దానికి అప్పటిదాకా సంక్షేమాలు ఉప ఎన్నికని రామ్మోహన్ రెడ్డి గారు నిజంగా ఇవాళ వాతావరణం చూడండి, ఒక స్టేట్ అసెంబ్లీ రిజల్ట్ వస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉంది. ఎందుకని అంటే ఒక జూబ్లీస్ అనే ఒక డివిజన్, ఒక నియోజకవర్గానికి ఎందుకు ఇంత పెద్ద ప్రాముఖ్యత? ఇది మంచి ప్రశ్న. ఎందుకనంటే తెలంగాణ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్, తర్వాత పేరు మార్చుకున్నటువంటి బీఆర్ఎస్, టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్, ఈరోజు ఎన్నికతోటి చావు బతుకు అనేటటువంటి యుద్ధం నడుస్తుంది. ఇప్పుడు ఈరోజు ఫలితాన్ని బట్టి ఈ రాష్ట్రంలో ఆ పార్టీ ఉంటుందా ఊడుతుందా అనేటటువంటిది. అందుకని దీనికి ఇంత ప్రాధాన్యత. నేను మళ్ళీ కూడా చెప్తాను, ఈరోజు ఫలితంతో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే ఇంకా దాని ఉనికి లేదు తెలంగాణలో. మళ్ళీ దాని గురించి మాట్లాడడానికి చర్చనే లేదు. ఎందుకు అనంటే రూరల్ అంటే మేము ఓడిపోయినాం, సిటీలో మేమే స్ట్రాంగ్ ఉన్నామని చెప్పినా కూడా కంటోన్మెంట్ కూడా మేము గెలిచినాం. ఇది మ్యాండేట్, ఇది లిట్మస్ టెస్ట్ అని చెప్పి వాళ్ళే మాట్లాడారు. ఇది ప్రజల మ్యాండేట్, ఇది తెలిసిపోతుందని. మేము కూడా ధైర్యం ఉన్నప్పుడు, మీకు అంత ధీమా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఇది నా రెఫరెండం అని ఎందుకు చెప్పలేకపోయారు? ఆయనకు అవసరమే లేదు. ఆయన రిఫరెండం తీసుకొని చేసేటంత సినిమాది కాదనేది, అంతకుమించి వేరేది కాదు. ఆయన ఇజ్జత్కి సవాల్ తీసుకొని చేసేటంతది కూడా కాదు. వారం రోజులు దాన్ని కేటాయించిండు. ఏంది దాని గురించి పెద్దదాన్ని మూడు అంటే నేనేమంటున్నా, ఒక వారం రోజులు కేటాయించండు. తీసుకునేది ఉంటే 2 నెలల సంది మేము కూడా చేసేటోళ్ళం రిషి గారు. మేము 2 నెలల సంది చేయలే కదా. లాస్ట్ 1 వీక్ వచ్చింది, దాని మీద కొంచెం దృష్టి పెట్టిండు, కథం పట్టించేసి వెళ్ళిపోయిండు పక్కకు, అంతే. కాన్ఫిడెన్స్ అండి, ఇంకా అక్కడ కౌంటింగ్ మొదలవలేదు, ఒక రౌండ్ అవ్వలేదు. మీ అభ్యర్థి కాన్ఫిడెంట్ గానే కౌంటింగ్ సెంటర్ కి వచ్చాడు, మీరు అంతే కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఎనీవే ఐల్ కమ్ బ్యాక్ టు యూ. ఐమ్ స్టాపింగ్ హియర్. శ్రీనివాస్ గారు, మీ దగ్గరికి వచ్చే ముందు ఒకసారి ఐ వాంట్ టు టాక్ టు అంది సత్యం గారు. సత్యం గారు నమస్కారం. ఒకటి ఏంటి కాన్ఫిడెన్స్ కాంగ్రెస్ పార్టీది? ఒకటి మొదట్లో మొదలయ్యేటప్పటికి మీరు, నేను, ఇక్కడ కూర్చున్న సామా రామ్మోహన్ రెడ్డి బ్రదర్ ఆయన పైకి చెప్పకపోయినా కొంత ఇది బీఆర్ఎస్ వైపు మొగ్గుంది, సరే సానుభూతి పెద్ద పని చేస్తుందా పని చేయకపోయినా ఓవరాల్ మూడ్ ఆ విధంగా ఉంటే అక్కడ నుంచి స్లోగా మారిపోతూ కాంగ్రెస్ వైపు టర్న్అవుట్ అవ్వడము. బట్ having said this, my disclaimer is very clear. కౌంటింగ్ జరిగి ఎన్నికల ఫలితం వచ్చిన తర్వాత ఎవరు గెలుపు